ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి మార్కాపురంలో ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ ప్రదేశం చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం నిజంగా జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ ప్రాంతంలో గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా, ఫ్యూచర్లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బస్సు కానీ, లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్లు, లైసెన్సులు సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులకు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ తాగున్నారా, బ్రీత్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. చనిపోయిన వాళ్ళందరికీ, మృతులందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.